ఒక్క చంప కొడితే అంతగా తగ్గించుకో, ఒక చంప కొడితే ఇంకో చంపించమన్నాడు. అంతగా దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకుంటేనే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. అర్థమవుతుందండి? అంతే తప్ప నీవు నేను ఎక్కడ తగ్గించుకుంటా నాలో గర్వం అనగట్లేదని దేవుడు అంచుతాడు. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఏదో ఒకటి చేసైనా సరే దేవుడు తనకు నచ్చినట్లుగా నిలబెట్టుకుంటాడు. నష్టపోకముందే, ఇబ్బంది కలగకముందే మన దేవునితో తగ్గించుకొని సహవాసం కలిగి, ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, ఆయన మాట ప్రకారంగా లోబడి బ్రతికితే చాలు. కాబట్టి వీళ్ళారా, యేసుక్రీస్తు తగ్గించుకున్నాడు, అబ్రహాము తగ్గించుకున్నాడు, మోషే తగ్గించుకున్నాడు. అపోస్తలుడైన పౌలు అంటాడు, పాపుల ప్రధాన పాపి నేనంటాడు. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధుడు, నీతిమంతుడు. క్రీస్తుని ఎరగక ముందు ఇష్టానుసారం తిరిగాడు, కానీ క్రీస్తుని ఎరిగిన తర్వాత పరిశుద్ధుడైన పౌలు అని ఉంటాడు.